వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. నవ్యాలోచనలే నా సక్సెస్ అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సుదీర్ఘ రాజకీయ పయనమంతా ప్రజల కోసమే. సంస్కరణలకు భయపడితే సంక్షేమాన్ని అందించలేం. గతాన్ని విస్మరించొద్దు, భవిష్యత్తుపై నిర్లక్ష్యం వద్దు. అనుక్షణం కొత్త ప్రణాళికలు వేసుకుంటూనే ఉంటా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు లా అండ్ ఆర్డరే ప్రయారిటీ. జాతీయ స్థాయిలో పాలసీల్లో ఆలోచనలు పంచుకోవడం గర్వకారణం అన్నారు ముఖ్యమంత్రి. అభిమానులతో చిట్ చాట్లో సీఎం చంద్రబాబు మనసులో మాటలు. 30 ఏళ్ల తన అనుభవాన్ని పంచుకున్న నారా చంద్రబాబు నాయుడు. ఆయన తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తయ్యాయి. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మంత్రులు, నేతలు, కార్యకర్తలు అభినందనలు వెల్లువ. నవ్యాలోచనలే నా ఎదుగుదలకు నాంది. ఇదే సక్సెస్ ఫార్ములా కూడా. గతాన్ని ఎప్పుడూ విస్మరించొద్దు. ఆ స్ఫూర్తితోనే భవిష్యత్తుకు ప్రణాళికలు రచించాలి. గతంలో సక్సెస్ అయిన పాలసీలను స్టడీ చేయాలి. నేటి అవసరాలకు అనుగుణంగా సంధానించాలి. అధికారులైనా ప్రజాప్రతినిధులైనా తపనతో పనిచేస్తేనే ఫలితాలు అందుతాయి. కొత్తగా ఆలోచిస్తేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయి. నా రాజకీయ జీవితంలో అదొక విధానంగా పెట్టుకున్నా. ఇదే నా విజయ రహస్యం. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు అనేక సవాళ్లు వచ్చాయి. వాటిని ఎదుర్కొని దృఢ సంకల్పంతో పాలన సాగించాను. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రాంతంలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాను. విద్యారంగంలో సంస్కరణలకు చోటిచ్చాను. రంగారెడ్డి జిల్లాలో 10 హై స్కూళ్లు కూడా ఉండేవి కావు. అలాంటి చోట 240 ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చాం. నాడు రంగారెడ్డి అత్యంత వెనకబడిన జిల్లాగా ఉండేది. అలాంటి జిల్లా అనంతర కాలంలో ధనిక ప్రాంతమైంది. నాడు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూములు ఇస్తామంటే కంపెనీలు ముందుకు వచ్చేవి కావు. తర్వాత వారిని ఒప్పించి మౌలిక సదుపాయాలు కల్పించి సంస్థలు నెలకొల్పాం. హైటెక్స్, నాక్ వంటి సంస్థలు తెచ్చాం. నాడు తెచ్చిన హైటెక్స్ దేశంలోనే పెద్ద కన్వెన్షన్ సెంటర్గా నిలిచింది. ప్రతినిత్యం కొత్తగా ఆలోచనలు చేయాలనేది తన విధానం. ఇదే తన సక్సెస్ ఫార్ములా అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాజంపేట పర్యటన ముగించుకుని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబును మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కలిశారు. సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తి కావడంతో చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో కాసేపు భేటీ అయ్యారు. 30 ఏళ్ల కాలంలో 4 సార్లు సీఎంగా తాను తీసుకున్న నిర్ణయాలు, పాలనా అంశాలు, అమలు చేసిన పథకాలు, చేపట్టిన కార్యక్రమాలపై తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ స్ఫూర్తితో భవిష్యత్తుకు ప్రణాళికలు రచించాలి. గతంలో సక్సెస్ అయిన పాలసీలను స్టడీ చేయాలి. నేటి అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలి అన్నారు. కొన్ని నిర్ణయాలను ఉద్యోగ, కార్మిక సంఘాలు వ్యతిరేకించేవి. ప్రజలకు మంచి జరుగుతుందనుకుంటే భయపడేవాడిని కాదు. విమర్శలకు భయపడి సంస్కరణలకు దూరం ఉండకూడదు. భయపడితే అక్కడే ఆగిపోతాం. ప్రజలకు మంచి చేయలేం. సంస్కరణలు అనుకుంటే అమలు చేసేసేవాళ్ళం. ప్రజల మంచి కోసం నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే దేనికి ఆలోచించే వాళ్ళం కాదు. మొదట్లో విమర్శించిన వాళ్లే ఆ తర్వాత కాలంలో ఆ నిర్ణయాలు, ఆ సంస్కరణలో విషయం ఏముందని మెచ్చుకున్నారు. శాంతి భద్రతల విషయంలో అత్యంత కఠినంగా ఉండేవాడిని. నాడు సీమలో హైదరాబాద్ సిటీలో మార్పు తెచ్చాం. తెలంగాణ ప్రాంతంలో నక్సలిజం సమస్య తీవ్రంగా ఉండేది. నాయకులు ఊళ్ళలో ఉండలేక హైదరాబాద్ వచ్చేసేవాళ్ళు. ఎప్పుడో గానీ భద్రతతో గానీ గ్రామాలకు వెళ్లేవాళ్ళు కాదు. అధికారుల నైతిక స్థైర్యం పెంచడానికి స్వయంగా నక్సల్స్ ప్రాంతానికి వెళ్లేవాడిని. దీంతో అధికారులు సాకులు చెప్పడం తగ్గించి ధైర్యంగా పనిచేశారు. రాయలసీమలో విపరీతమైన ఫ్యాక్షన్ ఉండేది. ఇళ్లలో మహిళలు, పిల్లలపైన ఆ ఫ్యాక్షన్ ప్రభావం ఉండేది. హత్యకు హత్య అనే విధంగా నాడు కొందరు ఉండేవాళ్లు. దాన్ని కంట్రోల్లో పెట్టాం. ఫ్యాక్షన్ అంతం చేశాం. హైదరాబాద్ నగరంలో మత కలహాలు కొనసాగితే పెట్టుబడులు రావని ఆలోచించాం. అందుకే మత ఘర్షణలపై ఆ వర్గం, ఈ వర్గం అని లేకుండా చాలా కఠినంగా ఉన్నాం. సమర్థులైన అధికారులను చార్మినార్ సహా సున్నితమైన ప్రాంతాల్లో విధులు వేసేవాడిని. ఫుల్ పవర్స్ ఇచ్చేవాడిని. దీంతో జంట నగరాల్లో మత కలహాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో మంచి పేరున్న వాళ్లు, ప్రముఖులను తెచ్చి ప్రజల్లో చైతన్యం తెచ్చేవాళ్ళం. వాటర్ మ్యాన్ రాజన్ సింగ్ వంటి వాళ్లను తీసుకొచ్చి ప్రచారం చేయించాం. కార్యక్రమాలు చేపట్టాం. ఇంకుడు గొంతుల వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళం. ఇది ఎంతో మంచి ఫలితాన్ని ఇచ్చింది. అనంతపురం జిల్లాలో 10 ఏళ్లలో 8 ఏళ్లు కరువు ఉండేది. రైతులు నష్టపోయేవాళ్లు. దీంతో నాడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పెట్టాం. తొలిసారి ఈ విధానం తెచ్చింది మనమే. మహిళా శక్తిని సమర్థంగా వినియోగించుకోవాలని గొప్ప సంకల్పంతో పనిచేశాం. నాడు విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో ఆడబిడ్డలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. అందుకే మహిళా సాధికారతలో అనేక మార్పులు వచ్చాయి. డ్వాక్రా సంఘాలు తెచ్చిన సమయంలో కూడా విమర్శలు చేశారు, వ్యతిరేకించారు. కానీ వాటి ఫలితాలు చూస్తున్నాం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల శ్రేయస్ కోసమే పనిచేశాం. కాబట్టి ఇన్నేళ్లు రాజకీయాలు ఉన్నాం. విపత్తులు వచ్చినప్పుడు నేను తీవ్రంగా స్పందిస్తా. అన్ని కోల్పోయి తీవ్ర నిస్పృహలో ఉండేవారికి సాయంగా నిలవాలి. అదే నిజమైన ప్రజాసేవ. ఉత్తరాఖండ్ వరదల సమయంలో ప్రతిపక్షం ఉండి కూడా పనిచేశాం. ప్రత్యేక విమానాలు, ప్రత్యేక కార్లు పెట్టి వారిని ఇళ్లకు పంపాను. రాజకీయంగా ఓట్లు రావచ్చు, రాకపోవచ్చు. కానీ అలాంటి సమయంలో సేవ చేశా అనే తృప్తి మిగులుతుంది. అంత పెద్ద విపత్తు నుంచి మనం వారిని బయటికి తెచ్చాం. ఇలాంటివి సంతృప్తినిస్తాయని వివరించారు. ఒకరోజు పుట్టపర్తి సత్యసాయిబాబా నన్ను పిలిచారు. ఆయన అందరినీ బంగారు అని పిలుస్తాడు. నన్ను అలాగే పిలిచేవాడు.
పుట్టపర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న తాగునీటి సమస్య గురించి మాట్లాడారు. తాగునీటి సమస్య పరిష్కారానికి నేను ప్రాజెక్టులు చేపడతాను, ప్రభుత్వం వాటిని నిర్వహణ బాధ్యత చూడాలని కోరారు. నేను సరే అన్నాను. వాస్తవంగా అప్పుడు ఆయన దగ్గర అంత మొత్తంలో డబ్బు లేదు, కానీ సంకల్పం ఉంది. భక్తులను స్పందించమని కోరారు. లేదంటే నా ప్రశాంత నిలయాన్ని తాకట్టు పెట్టి అయినా తాగునీటి ప్రాజెక్టులు చేపడతానని చెప్పారు. దీంతో పెద్ద ఎత్తున నిధులు రావడంతో పనులు చేశారు. ఇది సంకల్పానికి ఉన్న గొప్పతనం. ఆయన తర్వాత కాలంలో మెదక్, మహబూబ్నగర్ లో కూడా తాగునీటి పథకాలు చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కుల వృత్తులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. ఆదరణ వంటి పథకంతో వారికి ఎంతో చేయూతను ఇచ్చాం. అయితే నేడు కుల వృత్తుల్లో మార్పులు వచ్చాయి. వాటికి అనుగుణంగా మనం ఆయా వర్గాల వారికి చేయూతనివ్వాలి. మార్పునకు అనుగుణంగా కుల వృత్తుల్లో సేవల్లో మార్పులు తేవాలి. అప్పుడే వారి ఆదాయం పెరుగుతుంది. ఏ విషయమైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తపనతో పనిచేయండి. అప్పుడు మార్పు తేవడం సాధ్యమే. అధికారులు వినూత్నంగా ఆలోచన చేయాలి. రొటీన్కు భిన్నంగా పనిచేస్తేనే ఫలితాలు వస్తాయి. జాతీయ స్థాయి పాలసీలో ఆలోచనలు పంచుకోవడం గర్వకారణమని సీఎం చంద్రబాబు చెప్పారు.